ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ పరిధిలో రైతులకు యూరియా కొరత లేదని బీజేపీ నేత కృష్ణారావు తెలిపారు. రైతుల అవసరానికి మించిన యూరియా నిల్వలు ఉన్నాయని అన్నారు. ఏడీ బాలాజీ నాయక్ ఏవో పుజీభాయ్తో కలిసి ఎరువులపై పివి కృష్ణారావు ప్రశ్నించగా డివిజన్ పరిధిలో యూరియాకు ఎటువంటి కొరత లేదని ఆధారాలతో సహా తనకు వివరించారని చెప్పారు. ఎరువుల కొరత ఏపీలో లేదని, కేవలం తెలంగాణలో మాత్రమే ఉందని పివి కృష్ణారావు స్పష్టం చేశారు. ఎక్కడెక్కడ ఏ వాళ్ళకు మీరు కొంచెం చెప్పండి. ఏ మండలం స్థాయిలో ఆ మండలం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎవరు ఫోన్ చేస్తున్నాం, వీడియోలు చేసుకుంటాం. డ్యూటీ మీరు చేస్తారు. డ్యూటీ కాదు, ఎక్కడ అవసరమో అక్కడ చూసుకొని. మన తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రతిపక్షాలు ఈ యొక్క అబద్ధాన్ని ఊగదంపుడు అబద్ధంలాగా రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈరోజు ఏడీ గారిని, బాలాజీ నాయక్ గారిని కలవడం జరిగింది మార్కాపురం డివిజన్ ఆఫీసులో. వారు వివరాలతో సహా మొత్తం ఇచ్చారు. మార్కాపురంలో దాదాపు మార్కాపురం డివిజన్లో 12,000 యూరియా బస్తాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ యొక్క వ్యవసాయ అధికారులతో కూడా మండల స్థాయిలో మాట్లాడడం జరిగింది. అందువల్ల ఈ యొక్క ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో నిజాలు మాట్లాడండి. అబద్ధాలు పదే అబద్ధాలు చెబుతూ ఈ యొక్క రైతులను భయభ్రాంతులను గురి చేయొద్దని ఈ యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున వారిని విజ్ఞప్తి చేస్తున్నాము. అందువల్ల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క రైతు భరోసా కేంద్రంలో ఈ యొక్క యూరియా బస్తాలు, ఈ యొక్క 1000 బస్తాలు స్టాకు ఉన్నాయి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యొక్క రైతులను భయభ్రాంతులను చేస్తూ ఈ యొక్క ప్రతిపక్షాలు కూటమి ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలి, బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఇటువంటి కార్యక్రమాల వల్ల రైతులకు మేలు జరగకుండా భయభ్రాంతులకు గురి. మీరు ఏదైనా మేలు చేయాలనుకుంటే రైతుల కోసం నిజమైతే ఏదైతే వాళ్ళు ఇబ్బందులు ఉన్నారో ఆ విషయాన్ని హైలైట్ చేయాలి. కానీ లేని అబద్ధాన్ని మీరు అబద్ధం అని ప్రచారం చేసినా కానీ ఇది ఎటువంటి